హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన జొన్న సంకటి, దానిలో రుచికరమైన మిల్ మేకర్ మసాలా కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెండు కూడా తక్కువ టైంలో అయిపోతాయి. ఈ మధ్యకాలంలో చాలామంది మిల్లెట్స్తో చేసే వంటలు తినడానికి ఇష్టపడుతున్నారండి. మన ఛానల్లో చాలా రకాల మిల్లెట్ రెసిపీస్ ఉన్నాయి. ఇవి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయి. వారంలో ఒక్క రోజైనా అన్నానికి బదులుగా ఇలా సంకటి చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. జొన్న సంకటికి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తెల్ల జొన్నలు తీసుకున్నానండి. ఇందులో రెండు రకాలు ఉంటాయి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాం కదండి, ఒక గ్లాస్ జొన్నలకి అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు మళ్ళీ మనకి ఉపయోగపడతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇది మరుసటి రోజండి. మరుసటి రోజుకి ఇలా బాగా నాని ఉంటాయి. ఇంకా కడగాల్సిన అవసరం ఉండదు, మనం ముందే కడిగి నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఏదైనా ఒక చిల్లులు గిన్నెలోకి కానీ స్ట్రైనర్లోకి కానీ తీసుకొని నీళ్లు వడపోసుకోవాలి. కాసేపు జొన్నల్ని ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలండి, నీళ్లు వాడతాయి. మిల్లెట్స్తో ఏం చేయాలి అనుకున్నా సరే ఇలా నానబెట్టి చేసుకుంటేనే బాగా ఉడుకుతాయి, అరుగుదల బాగుంటుంది. ఇవి ఉడకడానికి చాలా టైం పడతాయండి. మనం మరుసటి రోజు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇవి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తని పొడిలా కాకుండా, మరీ రవ్వలా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. మనకి సగం వరకు పిండిలా ఉండాలండి. ఒక పావు వంతు వరకు సన్నని రవ్వలా కనిపించేలా ఉంటే బాగుంటుంది సంగటి తినడానికి. సన్నని ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే మీకు జొన్న సంకటి తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మనం నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, జొన్నలు నానబెట్టిన నీళ్ళు, ఆ నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ నీళ్లు వేయడం వల్ల వాసన వస్తుందేమో అనుకోవచ్చు, ఏమీ రాదండి. మనం బాగా కడిగి నానబెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళల్లో పోషక విలువలు చాలా ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ కానీ ఏదైనా మందపాటి గిన్నె కానీ పెట్టుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. ఒక గ్లాస్ జొన్నలకి ఇంకొక 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అక్కడ 2 గ్లాసులు కదండి, ఇక్కడ 3 గ్లాసులు, మొత్తానికి 5 గ్లాసుల నీళ్లు. ఇందులో తగినంత ఉప్పు వేసి నీళ్లు మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరిగినాయి కదండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి జొన్న పిండిని ఒకసారి బాగా కలిపి వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. ఇది కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది. సంకటి ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. మనకి మిల్లెట్ రెసిపీస్ ఏవైనా సరే అంతేనండి, ఉడకడానికి టైం పడతాయి. అలాగే చాలామంది ఉప్పు లేకుండా చేయడానికే ఇష్టపడతారు. ఒకవేళ ఉప్పు వద్దు అనుకుంటే మానేయచ్చు. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, రంగు కూడా మారుతుంది. కొంచెం పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలండి, ఎక్కడా పలుకులాగా రవ్వలాగా అలా ఉండకూడదు. అలా మెత్తగా ఉంది అంటే ఉడికినట్టే. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారేక ఇంకొంచెం ఈ విధంగా దగ్గర పడుతుందండి, ఇలా ఉంటుంది. ఇంతేనండి, జొన్న సంకటి తయారైంది. చాలా బాగుంటుంది, కమ్మగా. చూడ్డానికి ఇలా ఉంది కానండి, తినేటప్పుడు చేతికి కూడా అంటుకోదు. మీరు కావాలి అనుకుంటే చేయి తడి చేసుకొని ముద్దల్లా కూడా చేసుకోవచ్చు. ఇది ఏ కూరతో తిన్నా కూడా బాగుంటాయండి. పులుసు కూరలు కానీ, రోటు పచ్చళ్ళు కానీ, ఊరగాయలతో కానీ, ఆవకాయ మాగాయతో కూడా తినచ్చు. నేను మిల్ మేకర్ మసాలా కూర చూపిస్తున్నానండి. దీనిలోకి మిల్ మేకర్ మసాలా కూరకి 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి. మనకి 1 కప్పు తీసుకుంటే చాలా అవుతాయి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి 15 నుంచి 20 నిమిషాల పాటు. అలాగే ఈ కూరకి చిన్న మిల్ మేకర్ అయితేనే బాగుంటాయి పెద్దవాటి కంటే. ఇవి మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు అవసరం ఉండదు. చూడండి, ఇవి ఇలా బాగా నాని కదా, ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి, లేదంటే మీరు ముందే మిల్ మేకర్ని కడిగైనా నానబెట్టుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాక నీళ్లు గట్టిగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఏమాత్రం నీళ్లు ఉండకూడదండి, ఇలా నీళ్లు గట్టిగా పిండి తీసుకోవాలి. ఒకవేళ మీకు చిన్న మిల్ మేకర్ దొరకలేదనుకోండి, పెద్దవైతే నానిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్లో 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ పుచ్చపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి అవి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేవు అనుకుంటే ఇంకొక స్పూన్ జీడిపప్పు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకున్నాక టమాటో ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నానండి. నీళ్లు కానీ ఏమీ అవసరం ఉండదు. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ అవసరమైతే కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే గ్రేవీ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మసాలా కూరలకి నూనె కాస్త ఎక్కువే పడుతుందండి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీరు మిల్ మేకర్కి బదులుగా కావాలి అనుకుంటే ఫూల్ మకానా కూడా తీసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. అదైతే నానబెట్టక్కర్లేదు, ఒకసారి వేయించి తీసుకోవచ్చు. ఇది ఇలా బాగా వేగాక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. నూనె పైకి తేలుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటుకుంటుంది. మనం జీడిపప్పు వేయడం వల్ల అడుగంటుకుంటుంది. ఈ గ్రేవీ వల్లేనండి కూరకి అంత రుచి వచ్చేది. చూడండి, ఇది బాగా దగ్గర పడింది కదా, నూనె పైకి తేలింది. ఇలా నూనె పైకి తేలింది అంటే ఇది ఉడికినట్టే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి 4 కాయలు తీసుకున్నాను. ఇలా బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు వేసుకున్నాను. మిల్ మేకరే కదా, నీళ్లు కూడా పెద్ద ఎక్కువ పట్టవు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, కొంచెం నూనె పైకి తేలినట్టు ఉంటుంది. ఒక 7-8 నిమిషాలు ఉడికిన తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలి. ముందే వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో తగినంత గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. ఏ మసాలా కూరకైనా ఈ కసూరి మేతి వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇలా గరం మసాలా, కసూరి మేతి వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. నూనె పైకి తేలింది అంటే కూర ఉడికినట్టే. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మిల్ మేకర్ మసాలా కూర తయారైంది. చాలా బాగుంటుంది. ఇది అన్నం, చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేనిలోకైనా తినచ్చు. అలాగే జొన్న సంకటి దద్దోజనంలా చేసుకోవచ్చు, లేదా పల్చటి మజ్జిగ పోసి కలుపుకోవచ్చండి. పల్చటి మజ్జిగ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఏదైనా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఊరగాయలు ఉంటాయి కదా, ఊరగాయతో తింటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 2 రకాలు తయారు చేసుకుని మసాలా వెజిటబుల్ కిచడీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కమ్మగా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఏం కూర వండాలో, వంట ఏం చేయాలో తోచదు కదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. సింపుల్గా బాగుంటుంది. ఇందులో అన్నం, పప్పు, కూరగాయలు ఉంటాయి కాబట్టి కంప్లీట్ మీల్లా ఉంటుంది. మసాలా వెజిటబుల్ కిచడీకి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఇవి సోనా మసూరి తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక పప్పు బియ్యం కలిపి 2 గ్లాసులు కదండి, 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం ఉంటే గనక గంట అయినా నానబెట్టుకోవచ్చు. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇలా బాగా నాని కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ కానీ లోతుగా ఉన్న గిన్నె ఏదైనా పర్వాలేదు. నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 10 మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకవేళ పెద్ద కాయలు అయితే 1 సరిపోతుందండి. ఇది మరీ ఘాటుగా ఉండదు. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక కూరగాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు, చిన్న బంగాళదుంప 1, 1/2 కప్పు బీన్స్ ముక్కలు, టమాటో ముక్కలు, చిన్న టమాటో 1 సరిపోతుందండి, పచ్చి బఠానీ
పావు కప్పు. కూరగాయ ముక్కలు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదండి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అర స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే ఒకవేళ పిల్లలు కాలీఫ్లవర్ తింటారు అనుకుంటే ఈ కూరగాయ ముక్కలతో పాటు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టిన పప్పు బియ్యం నీళ్లతో సహా వేసుకోవాలి. ఇలా పప్పు బియ్యం వేసుకున్నాక ఇంకొక 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ముందు మనం 4 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకొక 4 గ్లాసులు, మొత్తానికి 8 గ్లాసులు. దీనికి నీళ్లు కాస్త ఎక్కువే పడతాయండి. ఇది బాగా మెత్తగా ఉడకాలి. అందులోనూ మనం కుక్కర్ మూత పెట్టట్లేదు, విడిగా ఉడికిస్తున్నాము. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. ఒకవేళ మీకు త్వరగా అవ్వాలి, కుక్కర్ మూత పెట్టుకోవాలి అనుకుంటే గనక ముందు 4 గ్లాసులు నీళ్లు పోసుకున్నాం కదండి, అలా 4 గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక ఆవిరిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకొక 4 గ్లాసులు నీళ్లు పోసి కలుపుకోవచ్చు. మళ్ళీ నీళ్లు పోసాక ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందండి, చిక్కగా ఉండకూడదు, అందుకే నీళ్లు ఎక్కువ పడతాయి. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. చివరిగా పావు స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని పోపు పెట్టుకోవచ్చు. ఒకవేళ బాగా గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవచ్చండి, అంటే కన్సిస్టెన్సీ చూసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉండాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక 2 స్పూన్ల జీడిపప్పు, పావు స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి జీడిపప్పు ఇలా వేగింది కదా, ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక 1 స్పూన్ కసూరి మేతి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది మన మసాలా కూరల్లో వేస్తాము. కొద్దిగా కొత్తిమీర, పావు స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసాక కారం ఇవి వేసుకుంటే మాడకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపి మనం ముందుగా చేసుకున్న కిచిడీలో వేసుకోవాలి. ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా బాగా కలిపి మళ్ళొకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి 1 నిమిషం ఉడికించుకోవాలండి. ఇలా పోపు పెట్టాక మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుంటే సువాసన బాగుంటుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మసాలా వెజిటబుల్ కిచిడి తయారైంది. చాలా బాగుంటుంది, పెద్ద ఘాటు ఉండదు, కమ్మగా ఉంటుంది. ఇది ఇలా వేడివేడిగా తింటే బాగుంటుందండి. అలాగే మనం ఎక్కడా కూడా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా, మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. టమాటో మసాలా రైస్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా పులావ్, బిర్యానీ చేస్తూ ఉంటాం కదండి, అవి ఎంత బాగుంటాయో ఇది కూడా అంతే బాగుంటుంది. తక్కువ మసాలాలతో ఎక్కువ రుచిగా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. దీంతో పాటుగా సెమీ గ్రేవీతో మిల్ మేకర్ పెప్పర్ మసాలా చూపిస్తున్నాను. ముందుగా టమాటో మసాలా రైస్ చూద్దాము. టమాటో మసాలా రైస్కి పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇవి పావు కేజీ వరకు ఉంటాయి. బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక 1 గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నీళ్లు పోసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బాస్మతి బియ్యంతో ఏం చేయాలి అనుకున్నా సరే నానబెట్టిన తర్వాత చేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. అన్నీ 3 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఉల్లిపాయ మరీ ఎక్కువ అవసరం ఉండదు, చిన్నది తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇవి ఇలా వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను మరీ కారంగా చేయట్లేదండి, కొంచెం కమ్మగానే చేస్తున్నాను. ఎందుకంటే కూర కూడా ఉంది కాబట్టి మరీ ఘాటు ఎక్కువైనట్టు ఉంటుంది.
ఇది ఇలా బాగా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ కంటే కూడా ఇలా ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది. నేను 1/2 కేజీ బియ్యానికి మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నాను. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి కొంచెం మెత్తగా అయ్యే వరకు. చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మెత్తగా ఉండాలి. మనకి ముక్కల కింద ఉంటే అంత బాగుండదు. ఇలా మగ్గాక తగినంత ఉప్పు, తగినంత కారం మరీ ఎక్కువ పట్టదండి, ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. అలాగే పుదీనా ఉంటే కనుక పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం నీళ్ళతో సహా వేసుకోవాలి. నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. 20 నిమిషాలు నానితే సరిపోతుంది, మరీ ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఇలా బియ్యం వేసి కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలపకూడదండి, నానబెట్టిన బియ్యం కదా, ఎక్కువ కలిపితే విరిగినట్టు అయిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా దగ్గర పడింది కదా, ఈ విధంగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇంకా నీళ్ళు ఉంటాయి మనకి. ఇలా వచ్చాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకొక 5-6 నిమిషాలు అలా టైం పడుతుందండి, పెద్ద టైం కూడా పట్టదు. చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉడకాలి. కొంచెం కదిపి చూస్తే ఎక్కడా తడి లేకుండా ఉంటుంది. ఇలా ఉంది అంటే మనకి ఉడికినట్టే. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి 20 నుంచి 30 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. వెంటనే తీయకూడదు. నేను ఒక అరగంట ఉంచేసానండి. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. రైస్ అంతా మగ్గినట్టు అవుతుంది. ఇప్పుడు కలుపుకోవాలి. పలావ్ చేసిన, బిర్యానీ చేసిన ఈ విధంగా చేస్తే పొడి పొడిగా బాగా వస్తుంది. కుక్కర్లో కంటే కూడా ఇలా విడిగా చేసినదే బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, మసాలా టమాటో రైస్ తయారైంది. మీకు కర్రీ వద్దు అనుకుంటే కొంచెం స్పైసీగా చేసుకొని రైతాతో తింటే చాలా బాగుంటుంది. అలాగే బాస్మతి బియ్యం వద్దు అనుకుంటే సోనా మసూరితో కూడా చేసుకోవచ్చు. అవి కూడా ఒక అరగంట నానబెట్టి 1కి 2 పోసుకొని వండుకోవచ్చు, బాగా వస్తుంది. ఇప్పుడు మిల్ మేకర్ పెప్పర్ మసాలా చూపిస్తున్నాను. మిల్ మేకర్ పెప్పర్ మసాలాకి 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను. నేను చిన్న మిల్ మేకర్ తీసుకున్నానండి, మీరు కావాలి అనుకుంటే పెద్దవైనా తీసుకోవచ్చు. ఇందులో తగినన్ని నీళ్ళు పోసి 2-3 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు అవసరం ఉండదు. అలాగే ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా మామూలు నీళ్ళు పోసినా నానిపోతాయి. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా నానియో. ఇప్పుడు ఇవి గట్టిగా నీళ్లు పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఏమాత్రం నీళ్ళు ఉండకూడదండి. ఈ కూర చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు, మిల్ మేకరే కాబట్టి చాలా త్వరగా ఉడుకుతుంది. చూడండి అన్నీ ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కూరకి మసాలా చూద్దాము. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్నకాయలు కాబట్టి 3 వేసానండి. ఒకవేళ బాగా పెద్దగా ఉంటే 1 వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. కూరకి మసాలా తయారైంది. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనెతో పాటుగా మీకు నచ్చితే గనక బటర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గాలి. చూడండి ఉల్లిపాయలు బాగా వేగింది కదా. ఇలా వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ కూర కూడా మరీ ఘాటుగా చేసుకున్నా అంత బాగుండదు, ఎందుకంటే మిరియాలు వేస్తున్నాం కదండి. మిరియాలు ఎంతైనా కొంచెం ఘాటుగా ఉంటాయి, తినేటప్పుడు తెలుస్తుంది ఆ ఘాటు మనకి. ఇది ఇలా వేగాక
చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. ఇలా టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిన్న కప్పుతో ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు మరి పుల్లటి పెరుగు తీసుకోకూడదండి, ఎందుకంటే టమాటో వేసాం కదా, పుల్లటి పెరుగు వేస్తే కూరంతా పుల్లగా అయినట్టు అయిపోతుంది. ఇలా పెరుగు వేసి కలిపి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పెరుగు వేయడం వల్ల చాలా బాగుంటుంది. నూనె ఇలా పైకి తేలింది అంటే మగ్గినట్టే. ఇది ఇలా మగ్గాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పెప్పర్ మసాలా వేసి కలుపుకోవాలి. అలాగే ఈ కూరకి కారం కానీ పచ్చిమిర్చి కానీ అవసరం ఉండదు, దీని నుంచి వచ్చిన ఘాటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. దీనికి నీళ్ళు ఎక్కువ పట్టవండి, మిల్ మేకర్ త్వరగానే ఉడుకుతుంది కాబట్టి చాలా తక్కువ నీళ్ళు పడతాయి. అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కూర మామూలు మసాలా కూరల్లాగా మరీ గ్రేవీగా ఉండదు, సెమీ గ్రేవీగా ఉంటుంది. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే టమాటో ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడ్డాక ఒక స్పూన్ కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. గరం మసాలా వేసాక 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, మిల్ మేకర్ పెప్పర్ మసాలా తయారైంది. చాలా బాగుంటుంది. ఇలాంటి రైసులకు కానీ మామూలు అన్నంతో పాటు కానీ చపాతీ, పుల్కా ఇలాంటి వాటికి కూడా తినొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 2 రకాలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.